మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. మీ మహాకృపను బట్టి ఈ మండల కాల శిలువ ధ్యాన ఈ కూడికల ప్రయాణంలో మరి విశేషంగా ఈ 10వ దినంలోనికి మమ్మను నడిపించినందుకు స్తోత్రాలు. ఇంతవరకు మేము స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. ఇప్పుడైతే మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క సత్యవాక్యమును ధ్యానించడానికి ఆశ కలిగిన వారంగా మీ పరిశుద్ధ సన్నిధిలో సిద్ధపడుతున్నాం. నా మాటల చేత, నా యొక్క తలంపుల చేత మీ శరీరమైన సంఘము ఎంత మాత్రము బలమును అందలేదు, పోషణ కలిగి జీవించలేదు. తండ్రి, మీరు మాట్లాడితే మాకు బలాభివృద్ధి కలుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది. మీ స్వరమును మాకు ఈ సమయం అందు వినిపింపచేయండి. మానవ స్వరాన్ని, మానవ ఆత్మ నడిపింపును మరుగుపరచండి. మా జీవితాలకు కావలసిన మీ ఆదరణకరమైన సంగతులను అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొంది మమ్మను బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులో ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 10వ దిన ధ్యానం కొరకు ఈ మండల కాల ధ్యాన ప్రయాణాలలో మొదటి భాగాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. ఈ 10వ దిన ధ్యానం ద్వారా ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు 94వ సంకీర్తన 17వ చరణము నుంచి 23వ చరణం, అలాగే కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, ఆదరణకర్త, కంఫర్టర్ అని ఈ అంశము మీద మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించుకోవాల్సిందిగా, భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా ప్రభుపక్షంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ కొరింథు సంఘానికి అపోస్తలుడైన పౌలు తన 2వ పత్రికను రాస్తూ వారి యొక్క శ్రమలలోను, అలాగే సంఘము యొక్క శ్రమానుభవములోను ఆదరించిన దేవునిని పరిచయం చేస్తున్నాడు. నిజమే, క్రైస్తవ్యము అంటే మరి ముఖ్యంగా క్రీస్తును వెంబడించడం అంటే ఈరోజు ఆధునిక సంఘము వెంబడిస్తున్నటువంటి సులువైనటువంటి అనుభవం, మార్గము ఎంత మాత్రం కూడా కాదు. ఈరోజు ఆధునిక క్రైస్తవ సంఘం ప్రభువును వెంబడించడంలో అనేక అత్యాధునికమైనటువంటి దారులను కనుగొంటూ ఉంది. ప్రభువును ఆరాధించడంలో ఏమాత్రము కూడా శ్రమ పడనక్కరలేనటువంటి విధానాలను కనుగొంటూ ముందుకు సాగిపోతుంది. కానీ ప్రభు యొక్క ఉద్దేశము, సంఘము యొక్క ఎదుగుదల దేని మీద ఆధారపడిందంటే యేసుక్రీస్తునకు వలె మనము కూడా శ్రమను అనుభవించుటలోనే అది దాగి ఉన్నది అన్న సంగతిని ఈరోజు ఆధునిక సంఘము విస్మరించిందని చెప్పాలి. కనుకనే ఈరోజు ప్రభువును అంగీకరించడానికి కంఫర్ట్ కావాలి, ప్రభువును వెంబడించడానికి కంఫర్ట్ కావాలి, ప్రభువును ఆరాధించే స్థలాలు కంఫర్ట్గా ఉండాలి, ప్రభువును ఆరాధించడానికి మనము కూర్చునే ప్రదేశాలు కంఫర్ట్గా ఉండాలి. ఈరోజు వాక్యము కూడా చాలా కంఫర్ట్గా చదువుకోవడానికి బరువు మోతని బైబిళ్ళు మానేసేసి జస్ట్ మొబైల్ ఫోన్స్ తెచ్చుకొని, ఇది టెక్నాలజీ అండి,
టెక్నాలజీతో మనము కూడా ఏం చేయాలా? మారుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి అని అనుకునే పరిస్థితులు వచ్చేసాయి. ప్రియులారా, ప్రభువును వెంబడించడంలోనూ ఆరాధించడంలోనూ సంఘము కంఫర్ట్ వెతుక్కుంటుంది, కంఫర్ట్ కలుగ చేసుకుంటుంది, సృష్టించుకుంటుంది. కానీ ఆ ఆది సంఘము లేదా ఆ సంఘమును కాయుచున్నవారు లేదా ఆ సంఘాలు ఏర్పడడానికి సువార్తను ప్రకటించిన పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, శీల కానీ, స్టెఫను కానీ, ఫిలిప్పు కానీ ఇత్యాది భక్తులు, విశ్వాసులు వారు కానీ, వారు స్థాపించిన సంఘాలు, వారు నడిపించినటువంటి సంఘాలు ఇలాంటి కంఫర్ట్ కొరకు ప్రభువును వెంబడించలేదు. ఈరోజు ఆధునిక సంఘము కంఫర్ట్స్ కొరకు, ఆదరణ కొరకు ప్రభువును వెంబడిస్తుంటే, ఆ రోజు ప్రభువును వెంబడించడంలో వచ్చినటువంటి శ్రమలను ఎదుర్కోవడానికి ప్రభువు నుంచి ఆదరణ కావాలని కోరుకునేవారు. ఈరోజు శ్రమయే పడకుండా ఆదరణ ఆశిస్తున్నటువంటి సంఘము ప్రభు కొరకు శ్రమ పడుతున్నటువంటి సమయాలలో ప్రభు ఆదరిస్తే బాగుండు అని ఆశతో కనిపెట్టేది. కనుక ఆది సంఘము నుంచి ఆధునిక సంఘంగా నేడు మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు, పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ సువార్తను ప్రకటించడంలో తనకు విస్తరించిన కలిగినటువంటి శ్రమల యందేమి, అలాగే ప్రభువును అంగీకరించినటువంటి సంఘమునకు కలిగినటువంటి శ్రమల యందేమి వారు కలిగి ఉన్న లేదా తెలుసుకున్న లేదా ఆదరించబడుతున్న ఆదరణకర్త ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పౌలు అంటున్నాడు, మీకు సువార్త ప్రకటించడంలో మేము అనేక శ్రమలు పొందాం. ఈ శ్రమలన్నిటిలో కూడా దేవుడే మమ్మల్ని, ప్రభువే మమ్మల్ని, క్రీస్తే మమ్మల్ని ఏం చేశాడు? ఆదరించాడు. ఆ ఆదరణ చేత ప్రభువును అంగీకరించి శ్రమలొందుతున్నటువంటి, విస్తారమైనటువంటి ఏ ఆదరణ లేక శ్రమ పొందుతున్నటువంటి మిమ్మల్ని కూడా మేము ఆదరించగలుగుతున్నాం. సువార్తను ప్రకటించినందుకు మాకు శ్రమ వచ్చింది. మాకు శ్రమలు ఎలాగ విస్తరిస్తున్నాయో అలాగే ఆ శ్రమలలో ప్రభు యొక్క ఆదరణ కూడా మా ఎడల విస్తరిస్తుంది. అలాగే ప్రభువును అంగీకరించి సంఘముగా ఎదుగుతున్నటువంటి మీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మీకు ఎటుపోయిన శ్రమలు ఎదురవుతున్నాయి. ఆ శ్రమలన్నిటిలో కూడా ఆదరించబడిన మేము మా ఆదరణను మీ కొరకు మేము పంచుతున్నాం. ఇక్కడ పౌలు ఉద్దేశం ఏంటంటే, సంఘానికి శ్రమలు ఉంటాయి, అలాగే సువార్త ప్రకటించు సమయంలో కష్టాలు వస్తాయి. వీటన్నిటిలో కూడా ఎవరిని అయితే ఎరిగి అంగీకరించి ఎవరి సువార్తనైతే ప్రకటిస్తున్నామో ఆయనే మన జీవితంలో ఆదరణకర్తగా, కంఫర్టర్గా ఉన్నాడు అనేటువంటి సంగతిని పౌలు స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. గమనించండి, ఆధునిక సంఘము కంఫర్ట్స్ వెతుక్కుంటూ ప్రభువును ఆరాధిస్తే, ఆది సంఘము శ్రమలు కాలములో ప్రభు యొక్క ఆదరణ పొంది వర్ధిల్లుతుంది. ఈరోజు ఆధునిక సంఘము విస్తరించకపోవడానికి మొదటి నుంచి కంఫర్ట్ జోన్లోనే ఆధునిక సంఘం ఎదుగుతుంది. కానీ ఆది సంఘము విస్తరించడానికి శ్రమలలో విస్తరిస్తూ దేవుని యొక్క కంఫర్ట్ వలన, ప్రభు యొక్క కంఫర్ట్ వలన అది బలము పొందుతూ వచ్చింది. ఈ డిఫరెన్స్ని మనం గమనించి ఈరోజు దేవుని యొక్క, ప్రభు యొక్క, క్రీస్తు యొక్క ఆదరణ మనకు కావాలి అంటే మనము ప్రభు కొరకు శ్రమానుభవమును సహితము, ఎటు వెళుతున్నా వస్తున్నటువంటి శ్రమలను సహితము సంతోషముతో అంగీకరించి ఆయన యందు ఆనందించడానికి సిద్ధపడాలి. అప్పుడు ఆదరణకర్త అయిన ప్రభు యొక్క ఆదరణ, ఆయన నిత్య మహిమ మనకు తప్పకుండా లభిస్తుంది. ఈ భాగములో కొరింథీ పత్రిక 2వ పత్రిక రాస్తున్నటువంటి ఈ మొదటి అధ్యాయపు మొదటి భాగంలో అట్టి ఆదరణకర్తను శ్రమలో అనుభవిస్తున్నటువంటి కొరింథు సంఘానికి, శ్రమానుభవంలో సాగుతున్నటువంటి తమకు అప్లై చేసుకుంటూ ఈరోజు మనకి కూడా పరిచయం చేస్తున్నాడు ఆ ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభువారే అన్న సంగతిని. ఆదరణకర్త లేదా ఆదరణ అన్నమాటకు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కంఫర్ట్ అనేటువంటి మాట మరి ఉపయోగించడం మనం చూస్తాం. దీనికి అర్థం ఏంటంటే ఆదరణ, స్వాంతన, నెమ్మది పొందడం. ఆదరణ, స్వాంతన చేకూర్చుకోవడం, అలాగే నెమ్మదిని పొందడం. ప్రియులారా, ఒక వ్యక్తి దుఃఖములోనో, ఒక వ్యక్తి కష్టములోనో, ఒక వ్యక్తి శ్రమలోనో, ఒక వ్యక్తి వ్యాధి చేతనో బాధ చేతనో కృంగిపోయి ఉన్నప్పుడు మాట చేత కానీ, ఆ వ్యక్తి ఎడల మనకున్న ప్రేమ చేత కానీ, లేదా క్రియ చేత కానీ వారిని పరామర్శించడము, వారిని బలపరచడము, వారిని ధైర్యపరచడమే
ఆదరణ అన్న సంగతిని మనము చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ ఆదరణ అన్నటువంటి పదానికి గ్రీకు భాషలో పారాక్లేసిస్ అన్నటువంటి పదాన్ని ఉపయోగించారు. ఆదరణకర్త అన్నటువంటి మాటకు ఉపయోగించినటువంటి పదం ఏంటంటే పారాక్లెటోస్ అన్నటువంటి మాట ఉపయోగించారు. దీనికి సంబంధించి పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే, ఈ ఆదరణకర్త పారాక్లెటోస్ అన్నటువంటి మాటకు బైబుల్ రిఫరెన్స్ ఏమైందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో ఈ పారాక్లెటోస్ ఆదరణకర్త అన్నటువంటి మాటకు రెఫరెన్స్గా చూపిస్తూ ఆయన ఎలాంటి వాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చేసేవాడుగా ఉన్నాడు స్పష్టం చేస్తున్నాడు. చదువుదాం ఆ మాట. 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త అన్నటువంటి మాటకు పుట్నోట్లో ఉత్తరవాది అన్నటువంటి మాట కనబడుతుంది. ఉత్తరవాది అంటే రెస్పాన్సిబుల్. ఉత్తరవాది అంటే రెస్పాన్సిబుల్ అనమాట అండి. అంటే బాధ్యత వహించేవాడు, పూట పడేవాడు, జవాబుదారీతనాన్ని తీసుకునేవాడు. ఈ మాటలు మళ్ళా మనం ఆలోచన చేస్తూ వస్తే, ఈ జవాబుదారీతనము, పూటపడే వ్యక్తిత్వము, లేదా మన ఎడల బాధ్యత కలిగినటువంటి పని ఎవరు జరిగించారంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు వర్తించడం మనం చూస్తాం. అందుకనే హెబ్రీ పత్రికలో పత్రికాకారుడు 7వ అధ్యాయము 20వ వచనములో మన కొరకు ఆయన ఏమై ఉన్నాడు, ఆదరణకర్తగా మన కొరకు పనిచేసి మనలను మన సమస్త పాపము నుంచి తప్పించి విమోచించి శిలువ మరణము చేత రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ఆదరణకర్త మనకు ఎలాగూ లభించాడు, ఎలా దర్శించాడంటే చదవండి అమ్మా. 7వ అధ్యాయము 20వ వచనం. మరియు ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు, ఈ నిబంధన పేరేంటంటే క్రొత్త నిబంధన. ఒకప్పుడు పాత నిబంధన ఉండేది, అది శ్రేష్టమైనదే. కానీ యేసుక్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నిబంధన, క్రొత్త నిబంధన, ఆయన రక్తము వలనైనటువంటి నిబంధన మరి శ్రేష్టమైనదటండి. ఆ నిబంధనకు ఆయన ఏమైనట్టండి, పూటకాపై ఉన్నాడు, అంటే ఉత్తరవాది అయినాడు. అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, బాధ్యత తీసుకున్నాడు, జవాబుదారీతనము తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇదే సంగతి మనము లూకాసు వార్తలో ఒక సందర్భంలో చూస్తామండి. 10వ అధ్యాయము 35వ వచనాన్ని చూస్తే, అక్కడ ఒక బాటసారి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో దొంగల చేత పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, దొంగిలించబడ్డాడు, వస్త్రాలు దోచుకొనబడ్డాడు, కొర ప్రాణాలతో విడిచిపెట్టబడ్డాడు. ప్రియులారా, ఒక బాధ్యత కలిగినటువంటి యాజకుడు ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు. పరామర్శించి అతని ఎడల జవాబుదారీతనం తీసుకుని అతనిని ఆదరించాల్సినటువంటి ఆ యాజకుడు తన యొక్క ఆచార సాంప్రదాయాలను, యాజకత్వ బాధ్యతలను నిర్వర్తించడానికి ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అదే మార్గంలో ఒక లేవీయుడు వెళ్ళాడు. అతడు తన పరిచర్య కొరకు ఆ వ్యక్తి ఎడల బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఒక సమరయుడు వచ్చాడు. ఆ ఇరువురు తీసుకొని ఒక బాధ్యత లేదా పూటపడే తత్వము లేదా ఒక జవాబుదారీతనం ఆ సమరయుడు తీసుకుని అతని గాయములు కట్టి గాడిద మీద ఎక్కించుకుని పుట్టకూల నీటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించమని 2 కాసులు ఇచ్చి, మరలా ఏమైనా అయితే అచ్చి ఉంటే నేను వచ్చి చెల్లిస్తానని ఒక బాధ్యత, ఒక ష్యూరిటీ, ఒక సెక్యూరిటీ ఇచ్చి ఆయన వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఎవరిది జవాబుదారీతనం, ఎవరిది ఉత్తరవాదిత్వం, ఎవరిది ఆదరణకరమైన పరిచర్య అని ఆలోచన చేస్తే, యాజకునిది ఆదరణకరమైన పరిచర్య కాదు, లేవీయునిది ఆదరణకరమైన పరిచర్య కాదు. ఎవరిదయ్యా అంటే, ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు మన చేత తృణీకరించబడుతూ నిర్లక్ష్యపు స్థితిని కలిగి ఉంచు మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యమైన ఆ సమరయునిదే ఉత్తరవాదిత్వం. అతడే జవాబుదారీతనం తీసుకున్నాడు, అతని ఎడల బాధ్యత తీసుకున్నాడు. ప్రియులారా, ఇది ఆదరణకర్త, కంఫర్టర్ అనేటువంటి మాటకు అర్థం. ఒక వ్యక్తి తీర్చలేనటువంటి రుణం చేశాడు, ఆ వ్యక్తిని శిక్షించడానికి అప్పిచ్చిన వాడు సిద్ధపడుతున్నాడు.
ఆ వ్యక్తికి బాగా తెలిసినవాడు, ఆ వ్యక్తిని ప్రేమించినవాడు మధ్యవర్తి వచ్చాడు. అయ్యా, అతనిని మీరు శిక్షించొద్దు, కొంత సమయం ఇవ్వండి, ఆ సమయంలోగా అతను అప్పు కట్టేస్తాడు, కట్టకపోతే అతని పక్షంగా నేను దానిని చెల్లిస్తాను. ఇది ఉత్తరవాదిత్వం, ఇది బాధ్యత తీసుకోవడం, ఇది జవాబుదారీతనం. అంతేకాదు ప్రియులారా, ఇది ష్యూరిటీ. అప్పుడప్పుడు మనము ఈ మాట వింటూ ఉంటామండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కాని వ్యక్తి అప్పు తీసుకుంటే, ఆ వ్యక్తికి ఆ అప్పు బ్యాంక్ ఇవ్వకపోతే ఆ వ్యక్తి పక్షంగా ఎవరొకరు ఏం చేయాలండి? గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ పెట్టాలి. అతని భరోసా మీద, అతని గ్యారంటీ మీద బ్యాంక్ ఈ వ్యక్తికి అప్పు ఇస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఐపీ పెట్టి వెళ్ళిపోతే ఆ డబ్బంతా ఎవరు కట్టాల్సి ఉంటుంది? ష్యూరిటీ పెట్టిన వ్యక్తి కట్టాల్సి ఉంటుంది. నిజమే ప్రియులారా, మనము చెల్లించని పాప రుణము మనము కలిగి ఉన్నప్పుడు, మనం మన జీవిత కాలంలో ఎప్పటికీ చెల్లించినటువంటి శాప రుణము, దోష రుణము కలిగి ఉన్నప్పుడు, మన పక్షంగా ఆయన భరోసా తీసుకుని, మన పక్షంగా ఆయన బాధ్యత తీసుకుని, మన పక్షంగా ఆయన ఉత్తరవాదిగా మన పాపాన్ని, మన శాపాన్ని, మన యొక్క దోషాన్ని సిలువగా మోసి ఆ కలువరి గిరిలో ఒక ఉత్తరవాదిగా, ఒక ఆదరణకర్తగా మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తే మనకు నిజమైనటువంటి ఆదరణకర్త, నిజమైనటువంటి ష్యూరిటీ, మన రక్షణకు నిజమైనటువంటి ఉత్తరవాది. ఎవరయ్యా అంటే ఆయన మించిన వారి లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన ఉత్తరవాదిత్వ పరిచర్య గురించి చాలా అద్భుతమైనటువంటి రీతిని యెషయా 53వ అధ్యాయంలో 4వ వచనం నుంచి కూడా జ్ఞాపకం చేస్తాడు. చాలాసార్లు మనము ఈ శ్రమల కాల ధ్యానాలలో మనము చదువుకుంటాం. ఆయన ఎలాగూ ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా మన ఎడల పనిచేస్తాడంటే, నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధించబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతను ఎంచుతిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు. వద్దకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని అతడు గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇది నా రుణము కాదు, ఇది నా అప్పు కాదు, ఇది నా శిక్ష కాదు, ఇది నేను అనుభవించాల్సినటువంటి మరణము కాదు అని ఆయన ఎప్పుడు కూడా నోరు తెరవకుండగా మన యొక్క పాపాన్ని, మన యొక్క రోగాన్ని, మన యొక్క బలహీనతను, మన యొక్క అతిక్రమాన్ని, మన యొక్క దోషాన్ని ఆయన అనుభవించి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఉచితముగా స్వస్థత, ఆయన చిందిన రక్తము చేత మనకు ఉచితముగా రక్షణను ఇచ్చినటువంటి ఈ ఉత్తరవాది అయిన క్రీస్తు నిజముగా మనకు ఆదరణకర్త అయ్యున్నాడు. ఆయన ఆదరణ మన జీవిత కాలములో దేనికైనా సరిపోయేది, చాలినంత ఆదరణకర్తగా ఆయన మన జీవితంలో ఉన్నాడు అన్న సంగతిని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి ఆదరణకర్త మన జీవితంలో ఎలాంటి సందర్భాలలో మనకు ఆదరణ దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు అను ఆదరణకర్త చేత విమోచించబడినటువంటి నీవు నేను, ఆయన ఆదరణ మన జీవితంలో ఎలాగూ పనిచేస్తూ వచ్చింది మనం ఆలోచన చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దామండి ప్రియులారా. మొట్టమొదటిగా 23వ సంకీర్తన 4వ చరణములో ఆదరణకర్తగా ఆయనను ఎలాగూ కీర్తనాకారుడైన దావీదు అనుభవిస్తున్నాడో మనం చూద్దామండి. 23వ సంకీర్తన 4వ చరణం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. ఇక్కడ గాఢాంధకారపు లోయ ఆదరణ. మొట్టమొదటి విషయం, ఈ ఆదరణకర్త అయిన దేవుడు మన గాఢాంధకారపు లోయలలో సహితము మనలను ఆదరించేవాడు. గాఢాంధకారపు లోయ అన్నటువంటి ఈ మాటకు వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అంటే మరణ ఛాయ గల లోయ అన్నమాట అండి. మరణపు నీడ ఆవరించిన, మరణపు నీడ కమ్ముకున్న, మరణపు భయము చుట్టుముట్టిన, మరణపు గాఢాంధకారములో పడిపోయినటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంది ఈ మాట. దావీదు తన జీవిత అనుభవాల నుంచి మాట్లాడుతున్నాడు. వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, మరణ ఛాయ గల లోయ. ఎన్నోసార్లు దావీదు ఈ లోయ గుండా ప్రయాణించాడు.
ఎన్నోసార్లు దావీదు ఈ మరణపు అనుభవాల గుండా ప్రయాణించాడు. అతడు కాపరిగా ఉన్నాడు, కానీ అతడు తన కాపరిగా ఉన్నప్పుడు, అలాగే సౌలు దగ్గర అతడు ఒక పాటలు పాడే లేదా సౌలుకు మేలుకరమైన ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, సౌలు చెంత తరమబడి అరణ్యాలలో ప్రయాణిస్తున్నప్పుడు, పరుగులు పెడుతున్నప్పుడు, ప్రియులరా, అతని పరుగులో, అతని ప్రయాసలో, అతని ప్రయాణములో ఎన్నో గాఢాంధకారపు లోయలలోంచి అతను వెళ్ళిపోయాడండి. ఎన్నో గాఢాంధకారపు లోయలు దావీదు దాటాడు. ఎన్నో గాఢాంధకారపు లోయలలో సంచరించాడు. ఎన్నో గాఢాంధకారపు లోయల అనుభవాలు దావీదు తన జీవితంలో కలిగి ఉన్నాడు. దావీదు సుఖపడిన దినాలు కంటే, దావీదు తన యొక్క దంతములతో కట్టిన రాజనగరంలో సంతోషించిన దినముల కంటే, అతడు గాఢాంధకారపు లోయలలో సంచరించి మరణ భయము చేత పరుగులు పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భాలలో దావీదు అంటున్నాడు, నేను గాఢాంధకారపు లోయలలో, నేను మరణము కమ్ముకున్నటువంటి అనుభవాలలో, నేను మరణము తరిమినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో నేను పరుగులు పెట్టినా నేను భయపడలేదు, నేను దిగులు పడలేదు, నేను కంగారు పడలేదు, నేను కలవరపడలేదు, నేను శ్రమ అనే అనుభవాన్ని ఎంత మాత్రము భావించలేదు. ఎందుకంటే గాఢాంధకారపు లోయలు కూడా నా జీవితంలో ఎలా ఉన్నాయంటే సంతోషకరమైనటువంటి అనుభవాలుగా కనిపించాయి. గాఢాంధకారపు లోయలు కూడా నా జీవితంలో ఎలా ఉన్నాయంటే నెమ్మదికరమైనటువంటి మరి ప్రదేశాలుగా నా జీవితంలో కనిపించాయి. ఎందుకంటే నేను నమ్మిన వాడు, నేను కాపరిగా నా గొర్రెల కొరకు ఎంత కంఫర్ట్ ఇచ్చానో, అంతకంటే నా కాపరిగా అంగీకరించిన నా దేవుడు, నా ప్రియుడు నాకు అంతకంటే ఎక్కువ కంఫర్ట్. ప్రమాదకరమైన స్థలాలలో, గాఢాంధకారపు లోయలలో, మరణ ఛాయగల ప్రదేశములు దేవుడు నాకు ఇచ్చాడు. దావీదు చాలాసార్లు తన గొర్రెలు నశించిపోతున్నప్పుడు, అవి లోయలలో, కొండలలో, గుట్టలలో తప్పిపోయినప్పుడు ప్రాణాలకు తెగించి ఆ గొర్రెలను విడిపించి తీసుకొచ్చాడు. అలాగే దేవుని గొర్రె పిల్లగా ఉన్నటువంటి ఈ దావీదు కూడా అనేక మార్లు గాఢాంధకారపు లోయలలో సంచరించినప్పుడు కూడా దేవుడు దావీదు కంటే ఎక్కువ ప్రేమించిన వాడే దావీదును, అతనిని కూడా ఆ అనుభవాల నుంచి విడిపించాడు, తప్పించాడు. ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు. ఆ గాఢాంధకారపు లోయల అనుభవాలలో దావీదుకు దేవుడు రెండు రకాలుగా విడుదల కలుగు చేశాడు, ఆదరణనిచ్చాడు. అదేమిటంటే, ఒకటి దుడ్డుకర్ర, రెండు దండము. ఒకటి దుడ్డుకర్ర చేత ఆదరణ కలుగు చేశాడు, రెండు దండము చేత ఆదరణ కలుగు చేశాడు. దుడ్డుకర్ర దేనికయ్యా అంటే, ఒకవేళ గొర్రెల మీదకు ఏదైనా క్రూర మృగం వస్తుంటే ఆ దుడ్డుకర్రతో కొట్టిదాన్ని తరిమేయాలా లేదా చంపేయాలా. నిజమే, గాఢాంధకారపు లోయలలో ఒకవేళ మరణకరమైన పరిస్థితులు దావీదు మీదకు ఏదైనా వస్తే ఆయన తన దుడ్డుకర్ర చేత వాటిని తరిమివేశాడు. అలాగే దండము. కొన్నిసార్లు గొర్రెలు తెలుసో తెలియకో కావాలని తప్పిపోతూ ఉంటాయండి. అలా తప్పిపోతున్నప్పుడు తన చేతిలో ఉన్నటువంటి దండము చేత గొర్రెలను ఏం చేస్తాడండి, గొర్రెల కాపరి ఒక దెబ్బ వేస్తూ ఉంటాడు. ఆ గొర్రె నశించిపోవడానికి కాదు, కానీ దారి తప్పిపోతున్న మరణపు లోయలకు వెళ్ళిపోతున్నటువంటి ఆ గొర్రె తిరిగి రక్షించబడాలని. నిజమే, శత్రువు తరుముతున్నప్పుడు దుడ్డుకర్ర చేత దావీదును ఆదరించాడు. దావీదు పాపములో పడిపోయినప్పుడు దండము చేత దండించి తిరిగి రప్పించాడు. ఇలాగూ దావీదు తన జీవితకాలం అంతా కూడా ప్రియులారా గాఢాంధకారపు లోయ అనుభవాలలో దేవుని కంఫర్ట్, దేవుని ఆదరణకర్త అయినటువంటి దేవుని ప్రేమను అనుభవించిన వాడే ఈ కీర్తన రాస్తున్నాడు. నా గాఢాంధకారపు లోయలలో దేవుడు నన్ను ఆదరించాడు. ఈరోజు మన జీవితాలలో కూడా ప్రియులారా ఎన్నో గాఢాంధకారపు అనుభవాలు, ఎన్నో మరణ ఛాయగల ప్రదేశాలు, ఎన్నో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు ఈరోజు మనం ఇంకా బతుకున్నామంటే, ఈరోజు మనం ఇంకా నెమ్మది కలిగి ఉన్నామంటే, ఈరోజు మన ముఖములో ఇంకా చిరునవ్వు చెరగకుండా ఉన్నది అంటే ఆ అనుభవాలలో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రతిగా తన ప్రాణాన్నిచ్చి మనల్ని కాపాడినటువంటి కృప మాత్రమే అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని 116వ సంకీర్తన 8వ చరణంలో అంటాడండి, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడువకుండగా నా కన్నులను, జారి పడకుండగా పాదములను. ఈ కీర్తనాకారుడు ఎవరో తెలియదు, కానీ ఒక అద్భుతమైనటువంటి గాఢాంధకారపు మరణ ఛాయగల అనుభవం నుంచి తప్పించబడిన వాడై ఈ కీర్తన రాస్తున్నాడండి. ఈ కీర్తన రాస్తూ తన మరణకరమైన అనుభవాలను, గాఢాంధకారమైన అనుభవాలను దేవునికి ప్రార్థించినప్పుడటండి దేవుడు ఈ కీర్తనాకారుణ్ణి మరణము నుండి ప్రాణమును, కన్నీళ్లు విడువకుండగా కన్నులను, జారి పడకుండగా పాదములను తప్పించి రక్షించాడటండి. ఈరోజు ఆయన ఆదరణకర్త. నీ గాఢాంధకారపు లోయల వంటి అనుభవాలలో, నీ చీకటి అనుభవాలలో, నీ మరణ ఛాయ నీ మీద కమ్ముకున్నటువంటి నీ జీవిత అనుభవాలలో మరణము నిన్ను దరిచేరనీయకుండగా ఆయన కృప చేత నిన్ను ఆవరించి ఆదరించగలిగిన సమర్థుడు
నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు కనుక మన గాఢాంధకారపు అనుభవాలలో, మన మరణ ఛాయి గల అనుభవాలలో ఆయన మనకు ఆదరణకర్త అయి ఉన్నాడు అన్నది నమ్మదగినటువంటి సత్యముగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇక రెండవ విషయం చూద్దామండి ప్రియులారా. 41వ సంకీర్తన 3వ చరణాన్ని కూడా చూద్దామండి. 41వ సంకీర్తన 3వ చరణం. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదు. ఇది కూడా కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, లేదా దావీదు రాస్తున్నటువంటి కీర్తన. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, దీని హెడ్డింగ్ అనమాట అండి ఈ కీర్తన హెడ్డింగ్. అలాంటి వాని జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఎలాంటి ఆదరణకర్తగా పనిచేస్తాడు, బీదలను ఆదరించినటువంటి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎలాగూ ఆదరణకర్తగా పనిచేస్తాడు అన్న మాటకు సమాధానం చెబుతూ, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదు. మన రోగములలో ఆయన ఆదరించు దేవుడైనాడు. మన రోగములన్నిటిలో, రోగము అంటే మనకున్నటువంటి అనుభవం ఏంటంటే చిన్న రోగము, పెద్ద రోగము, ఇంకా పెద్ద రోగము, పరిష్కారము కానీ రోగం, ఇలాగ రకరకాల అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. కొంతమందికి ఒక చిన్న జ్వరం వచ్చి తగ్గిపోవచ్చు, కొంతమందికి ఆ రోగము ప్రాణము పోయే వరకు నడిపించవచ్చు. రోగము ఏదైనా సరే, ఇక్కడ దావీదు పరిచయం చేస్తున్న ఆదరణకర్త, నీ రోగశయ్య మీద ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఈ యొక్క రోగశయ్య అన్నటువంటి మాటకు క్షీణ స్థితి లేదా క్షయించిపోతున్న లేదా నశించిపోతున్న స్థితి అనే అర్థం ఉన్నదండి. రోగశయ్య, బెడ్ ఆఫ్ లాంగ్విషింగ్ అన్నటువంటి మాట ఉపయోగిస్తాడు. లాంగ్విషింగ్, బెడ్ ఆఫ్ లాంగ్విషింగ్ అంటే క్షీణస్థితి, క్షయమైపోతున్నటువంటి స్థితి, కృషించిపోతున్న స్థితి, నాశనమైపోతున్నటువంటి స్థితి. నిజమే, చాలాసార్లు మన రోగము మనల్ని ఏం చేస్తుందంటే క్షీణించిపోయేటట్టు పీడించేసి మనము మళ్ళా కోలుకుంటామా లేదా, తిరిగి మళ్ళా మనం మామూలు మనిషి అవుతామా లేదా, తిరిగి మరలా ముందటి రోజులు మన జీవితంలో వస్తాయా లేవా, నేను మామూలుగా మరలా జీవితాన్ని జీవించగలుగుతానా లేదా అనేటువంటి ఒక భయాన్ని, ఒక నిరాశ నిస్పృహను మన జీవితంలో కలుగు చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి రోగము మనల్ని పీడించి మనల్ని క్షీణస్థితికి, క్షయమైనటువంటి స్థితికి నడిపించి కృషించిపోయేటట్టు చేస్తుంది. శారీరకంగాను మానసికంగాను కూడా కృషించిపోయే పరిస్థితులు ఉంటాయండి. ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఉపయోగించిన మాట రోగశయ్య మీద అంటే క్షీణస్థితిలో, నాశనకరమైన స్థితిలో, కృషించిపోతున్న, క్షయమైపోతున్నటువంటి స్థితిలో దేవుడు వారిని ఆదరిస్తాడు. నిజమే ప్రియులారా, మన జీవితంలో మనల్ని నాశనము చేసే బలహీనతలు, క్షీణింపచేసే బలహీనతలు, మనల్ని కృషింపచేసే బలహీనతలు వచ్చినప్పుడు మనుషులందరూ ఏం చేస్తారో తెలుసా, మనల్ని విడిచి వెళ్ళిపోతారు. మనుషులు మనకు దూరం అయిపోతారు. మనుషులు మనల్ని పలకరించడానికి కూడా ఇష్టపడరు. మనుషులు మనల్ని చూడడానికి కూడా సుముఖత చూపించరు. అలాంటి సమయంలో నీ మరణపు పడక మీద, నీ రోగముతో నీవు కృషించిపోతున్నప్పుడు, నీ మరణపు పడక మీద ఆ రోగము వలన కలిగిన వేదన చేత నీవు క్షయమైపోతున్నప్పుడు, క్షీణించిపోతున్నప్పుడు కూడా అట్టి నీ మరణ పడక మీద లేదా నీ యొక్క క్షీణ దశలో కూడా ఆయన నిన్ను ఆదరించగలిగిన సమర్థుడు. అందుకని 31వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 24వ వచనంలో, అలసిన వారి ఆశను ఆయన ఏం చేస్తాట, పోరాడి అలసిపోయావు, ఈ లోకంలో ఏ మానవుడు నీ ఆశను తీర్చే అవకాశం లేదు, కానీ దేవుడు తీరుస్తాడట. కృషించిన వారిని నింపుతాను. ప్రయత్నించి నీ జబ్బు, నీ సమస్య, నీ కష్టము కుదరక, పరిష్కారం కాక నువ్వు బెంగ పెట్టుకుని మంచం పట్టి క్షీణించిపోతున్నావు. అలాంటి స్థితిలోనట ఆయన కృషించిపోయిన నిన్ను తిరిగి నింపుతాడు, బలపరుస్తాడు, బాగు చేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యోబేనండి.
యోబుది క్షీణించిపోతున్న స్థితి, యోబు ఆరోగ్యము క్షయమైపోతున్న, నశించిపోతున్న అనుభవం. అలాగే యోబు జీవితము కృషించిపోతున్నటువంటి పరిస్థితి. ఆ 6వ వచనం చూస్తే, నా దినములు నేత గాని నాడి కంటే వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక క్షయమైపోతున్నాయి. నా దినాలు ఎలా ఉన్నాయంటే నేత గాని నాడి కంటే, నేతగాడు అంటే బట్టలు నేసేవాళ్ళని చూస్తూ ఉంటామండి. ఇంచుమించు మన సరౌండింగ్స్లో మనకు ఉంటాయి. మన ఇక్కడ సోమేశ్వరం కానీ, లేకపోతే పులుగుర్తు కానీ, లేదంటే ఇలాగ ఆదివారపేట కానీ బట్టలు నేస్తూ ఉంటారు. ఆ నేసేవారి దగ్గర, ఆ మగ్గం దగ్గర నాడి ఉంటుంది. అంటే ఒక రకమైన కర్రకు ఆ నేసే దారాన్ని ఏం చేస్తారండి, చుట్టి ఉంచుతారు. ఇతడు పని చేస్తున్నప్పుడు ఆ దారం ఏమవుతుందంటే త్వరగా తరిగిపోతుంది దారం. ఎంత వేగంగా నేస్తే అంత త్వరగా ఆ దారపు కండే తరిగిపోతుంది, చివరికి ఒక పుల్ల మిగులుతుంది. యోబు అంటున్నాడు, ఒక నేతగాడు వస్త్రాన్ని నేస్తున్నప్పుడు ఆ కండెలో ఉన్నటువంటి దారము ఎంత త్వరగా తరిగిపోయి ఒట్టి కట్టె మిగులుతుందో, అలాగే నా జీవిత దినాలు ఏమైపోతున్నాయి, తరిగిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. నా ఆయుష్ అంతా క్షయమైపోతుంది, నేను క్షీణించిపోతున్నాను. నిజమే, యోబుకు కలిగిన శారీరక, మానసిక, ఆత్మీయ ఆ పరిస్థితి యోబును విపరీతంగా బాధించింది. యోబు భయంకరమైనటువంటి క్షీణ స్థితిలోనికి, నాశనకరమైన దశలోనికి వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలో కూడా యోబు, నా విమోచకుడు సజీవుడు, నేను నా చర్మము చిక్కిపోయిన ఆ యోబు గ్రంథము ఆ 19వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాటలు, దేవుడు ఆదరణకర్త అయినటువంటి దేవుని ఎడల అతడు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో మనం చూస్తే 19:25, అయితే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఎలాగూ నా చర్మము చిక్కిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు. నా శరీరము చిక్కిపోయినా, నా ఎముకలు కుళ్ళిపోయినా నేను మళ్ళా చూస్తాను, యథాస్థితిలో నేను నా దేవుణ్ణి చూస్తాను, నా విమోచకుడిని చూస్తాను. ఎందుకంటే మరణశయ్య మీద, నా క్షీణ దశలో నేను నశించిపోతున్నప్పుడు, నేను కృషించిపోతున్నప్పుడు ఆయన నన్ను తిరిగి బ్రతికించగలిగిన, తిరిగి బలపరచగలిగినటువంటి సమర్థ. నిజమే, అలాగే చేశాడండి. మరణశయ్య మీద యోబును దేవుడు ఏం చేశాడండి, ఆదరించాడు. అతని రోగములో యోబును దేవుడు ఆదరించాడు. 42వ అధ్యాయం 10వ వచనంలో యోబు ప్రార్థన చేయగా తిరిగి అతని క్షేమస్థితిని దేవుడు అతనికి కలుగజేశాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈరోజు మరణశయ్య మీద లేదా అలాంటి సమస్యల చేత పీడించబడుతున్నావా, కృషించిపోతున్నావా, కృంగిపోతున్నావా, ఆయన ఆదరణకర్త నీ మరణపు పడక మీద నుంచి ఆయన నిన్ను తిరిగి లేపి నీ క్షేమస్థితిని కలుగు చేస్తాడు. నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు ఆరోగ్యాన్ని, రెట్టింపు ఆయుష్ను అనుగ్రహిస్తాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఇక 3వ విషయం చూద్దామండి ప్రియులరా. ఆదరణకర్త అనే ఈయన పనితీరు మన జీవితంలో ఎలా ఉంటుందో 54వ సంకీర్తన 4వ చరణం, 54వ సంకీర్తన 4వ చరణం చూద్దాం. ఇదిగో దేవుడే నాకు సహాయము, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడు? ఇది కూడా దావీదు రాశాడు. పైన చూస్తే జీఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించినటువంటి దైవ ధ్యానం. ఈ దావీదు సౌలు చేతుల నుంచి తప్పించుకోవడానికి జీపు అరణ్యములో ఒక పర్వతములో దాక్కున్నాడు, ఒక పర్వతములో గుహలో దాక్కున్నాడు. సౌలు యొక్క ప్రాపకాన్ని, సౌలు యొక్క మెప్పును పొందుకోవాలని జీపు అరణ్య వాసులు, మన్యపు వాసులు సౌలు దగ్గరికి కట్టకట్టుకుని వచ్చి, నీవు వెతుకుతున్నటువంటి దావీదు మా అరణ్యంలో దాక్కున్నాడు కొండ గుహలో, నీవు వస్తే అతను వెంటనే దొరుకుతాడు కనుక నీ వెంటనే బయలుదేరి రమ్మన్నప్పుడు సౌలు అన్నాడు, దావీదు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు కనుక మీరు మొదట వెళ్ళి దావీదు ఎక్కడున్నాడో కరెక్ట్ స్పాట్ గుర్తించండి, నేను వచ్చి పట్టుకుంటాను అని చెప్పాడు. ప్రియులారా, ఈ 3వ అంశానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే అందరూ ఏకమైన నిన్ను ఆయన ఆదరించేవాడు. చాలాసార్లు మన జీవితంలో ఇలా కనపడుతుంది, కుటుంబాలలో కనపడుద్ది, మనం ఉద్యోగం చేస్తున్న చోట ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి, కొన్నిసార్లు సంఘాలలో కూడా ఏర్పడుతూ ఉంటాయి, కొన్నిసార్లు 10 మంది నివసిస్తున్న కాలనీలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందరూ ఏకమైపోతారు, మన మీద తిరుగుబాటు చేస్తారు, అందరూ ఒకటైపోతారు, మనల్ని నేరస్తునిగా నిలవబెడతారు,
అందరూ ఏకమైపోయి మనల్ని ఒక దోషిగా ట్రీట్ చేయడం మొదలు పెడతా ఉంటారు. అప్పుడు మన హృదయం చాలా గాయపడుతుంది, చాలా కృంగిపోతుంది, చాలా వేదనలో మునిగిపోతుందండి. అలాంటప్పుడు నీ చుట్టూ ఉన్న వారు అందరూ కూడా నిన్ను ఏకాకిని చేసి ఏడిపిస్తున్నప్పుడు, అలాంటి సమయంలో కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆదరిస్తాడు అన్న సంగతిని వాక్యము స్పష్టం చేస్తుంది. ఇక్కడ అలాగ ఒప్పందపడి వారిని పంపివేయగా జీపీలు దావీదును టార్గెట్ చేశారు. సౌలు తన పరివారంతో వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకుని దావీదు సౌలు తనను పట్టుకోవడానికి వస్తున్నాడని తెలిసి ఆ కొండపేట నుంచి దిగి మాయోను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఈ విషయాలన్నీ కూడా సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 19 నుంచి 29 వచనాల్లో కనబడతాయండి. మాయోను అరణ్యంలోనికి వెళ్ళిపోయి సౌలు చేతుల్లోంచి తప్పించుకోవడానికి కొండకు అటువైపు నుంచి దావీదు పరుగు పెడుతున్నాడటండి. సౌలు దావీదును పట్టుకోవడానికి కొండకు ఇటువైపు నుంచి పరుగు పెడుతున్నాడు. ఒక కొండ ఉంది, అటువైపు నుంచి దావీదు అలా పారిపోతున్నాడు. అదే కొండకు ఇటువైపు నుంచి సౌలు ఇలా తరుముతున్నాడు. వీరిద్దరూ ఒక పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతారండి? ఇద్దరు కలుసుకుంటారు. ఒక పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఎండింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా కలుసుకుంటారు. సౌలు సైన్యంతో వచ్చాడు కనుక ఖచ్చితంగా దావీదు మీద పడి దావీదును ఆ రోజు చంపడం ఖాయం. అతని డెత్ డిసైడ్ అయిపోయింది సౌలు దృష్టిలో. ఇతను పరిగెడుతున్నాడు. ఇక ఎండింగ్ పాయింట్కి వచ్చింది. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 27-28 వచనాలు చూస్తే, ఈ యొక్క ప్రయాణం సాగుతున్నప్పుడు అకస్మాత్తుగా దూతయ్యకుడు సౌలు దగ్గరకు వచ్చాడండి. నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దేశములో చొరబడి దేశాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వెంటనే సౌలు మనసు మార్చుకుని దావీదును జస్ట్ ఇక ఎండింగ్ అనమాట అండి, ఒక క్షణంలో దొరికిపోతాడు దావీదు. వెంటనే మనసు మార్చుకుని సౌలు వెంటనే దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆదరణకర్త కాదా? దేవుడు మన ఎడల అందరూ ఏకమైపోయి మనల్ని మట్టు పెట్టాలని, అందరూ ఏకమైపోయి మనల్ని శ్రమ పెట్టాలని, అందరూ ఏకమైపోయి మనల్ని నాశనం చేయాలని, దోషిగా నిలవబెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద ఎడ్జ్, చివరి కొసలో, చివరి కొనలో, చివరి క్షణంలో ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమై నిన్ను కంఫర్ట్ జోన్లోనికి నెట్టేస్తాడు. ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమై నిన్ను తన ఆదరణ చేత హక్కును చేర్చుకుని ఆ నాశనం నుంచి తప్పించేస్తాడు. దావీదు అలాంటి కంఫర్టే పొందాడండి. ఇక దావీదు అనుకుంటున్నాడు, ఈరోజు ఖచ్చితంగా నేను చచ్చిపోతాను సౌలు చేతుల్లోంచి. అతని గుండె ఎప్పటికంటే వేగంగా కొట్టుకుంటుంది, అతని అడుగులు తడబడిపోతున్నాయి. సైన్యంతో వచ్చిన సౌలు ఖచ్చితంగా ఆ కొండ కొసన ఎండ్ ఆఫ్ ద ఎడ్జ్ ఖచ్చితంగా చంపేస్తాడు. అలాంటి సమయంలో ఒక్కసారి దేవుడు ఆదరణకర్త ప్రత్యక్షమై దావీదును వెంటనే సౌలు చేతుల నుంచి అలా ఎత్తుకుని వెనక్కి లాగేశాడు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో ఎన్నిసార్లు ఇలాంటి అనుభవాలను చూడలేదు? ఇక ఎండ్ అయిపోయింది నా లైఫ్, ఇక నాశనం అయిపోయింది నేను చేసిన పనంతా, ఇక ముగిసిపోయింది నా జీవితం అని ఎన్నోసార్లు అలాంటి అనుభవాలు నీ జీవితంలో కలిగినప్పుడు, సంభవించినప్పుడు ఎన్ని మార్లు దేవుడు తన నిత్యమైన ఆదరణ చేత నిన్ను విడిపించలేదు, రక్షించలేదు? మనుషులందరూ ఏకమైపోయి నిన్ను ఏకాకిని చేసి, ఒంటరిని చేసి నిన్ను తొందర పెట్టినప్పుడు ఎన్నిసార్లు దేవుడు నేను నీకు తోడయ్యన్నాను, భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను విడిపిస్తాను, రక్షిస్తానని చెప్పి ఎన్నిసార్లు ఆయన నిన్ను ఆదుకోలేదు? నిజమే, నీ ఒంటరితనంలో అందరూ ఏకమై నిన్ను ఒంటరిని చేసి ఏడిపిస్తున్నప్పుడు, లేదా తొందర పెడుతున్నప్పుడు, లేదా ఇంకా ఏదో చేస్తున్నప్పుడు, నీ ఒంటరి జీవితంలో నేను నీకు తోడయ్యన్నానని చెప్పి నిన్ను ఆదరించగలిగిన సమర్థుడు, నిన్ను ఆదుకోగలిగిన సమర్థుడు నీ దేవుడు. అందుకని 118వ సంకీర్తన 6-9 చరణాలలో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడండి. 118వ సంకీర్తన 6-9 చరణాలలో మనం చూస్తే కనుక, యెహోవా నా పక్షములో ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుడు చూచెదను. మనుష్యులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవా ఆశ్రయించడం మేలు. ఆయన నా పక్షం ఉన్నాడు. సౌలు కావచ్చు, సైన్యం అంతా కావచ్చు, వచ్చినప్పటికీ ఆయన నాకు ఆదరణకర్తగా ఉన్నాడు కనుక నా కష్ట సమయములు, నా యుద్ధ సమయములు, నా పోరాట సమయములు, మరణము నన్ను తరుముతున్నటువంటి నా ఒంటరితనములు ఆయన నాకు ఆదరణకర్తగా నన్ను ఆదరించగలిగిన సమర్థుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 4వ విషయాన్ని చూస్తే ప్రియులారా, 94వ సంకీర్తన 19వ చరణం, 94వ సంకీర్తన 19వ చరణం, నా అంతరంగమందు
విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ, ద గ్రేట్ కంఫర్ట్, ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది. ఇక్కడ శత్రువు లేదా అన్యులు దేవుని ప్రజలను అణగద్రొక్కుతున్న అనుభవం. ఈ కీర్తన కూడా ఎవరు రాశారో తెలియదు, కానీ శత్రువు లేదా అన్యుడు దేవుని ప్రజలను అణగదొక్కుతున్నటువంటి సమయం, ముగింపు లేనటువంటి వేదనలు, దుఃఖము, కష్టము, కన్నీళ్లు ఈ కీర్తనాకారుని అతని ప్రజలను చుట్టుముట్టినప్పుడు రోజు రోజుకు అతని హృదయంలో కంగారు పెరిగిపోతుంది, కలవరం పెరిగిపోతుంది, నాశనము తరుముతుంది, విడిపించేవారు లేరు. అలాంటి సమయంలో అతడు దిగులు పడుతున్నప్పుడు, ఆ అనుభవాలను తలంచుకుని అతని హృదయము కలవరపడుతున్నప్పుడు, ఆ శ్రమను తలంచుకుని అతని హృదయము దిగులు పడుతున్నప్పుడు, ప్రియులారా, కీర్తనకారుడు అంటున్నాడు, నా అంతరంగంలో రోజు రోజుకు నా సమస్యలు పెరిగిపోతున్నప్పుడు, నా శ్రమలు పెరిగిపోతున్నప్పుడు, నా కష్టాలు పెరిగిపోతున్నప్పుడు, ఏ ఒకటి పరిష్కారము కానప్పుడు, ఏ ఒక్క పరిస్థితి నుంచి నాకు విడుదల కలుగనప్పుడు, నీవు నాకు ఇచ్చేవే ఆదరణ, ఆ గొప్ప ఆదరణ నన్ను తిరిగి బ్రతికేలా చేసింది, తిరిగి బాగుపడేలా చేసింది, తిరిగి నన్ను ఆదరించింది అంటాడు. ప్రియులారా, ఒక భయంకరమైన శిక్షలు వేసే ఒక జైలు, ఆ జైల్లోనికి వెళితే తిరిగి మళ్ళా ఆ వ్యక్తి బయటకు వచ్చే అవకాశం లేదు. అలాంటి భయంకరమైన జైలు. ఎందుకు ఆ జైలుకి ఆ పేరు వచ్చిందంటే, ఆ జైలు అధికారి, జైలరు అంత క్రూరుడు అనమాట అండి. వారికి విధించబడిన శిక్ష అనుభవించకపోవడమే ఆ జైలర్ పెట్టే టార్చర్తో వీళ్ళు ఏ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఒక ఏడాది లేదా 10 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు శిక్షాకాలం అనుకోండి, అది గడవక పూర్వమే మొదటి నెలలోనూ మొదటి సంవత్సరంలోనూ అతని టార్చర్ భరించలేక ఆ ఖైదీలు చచ్చిపోవడం జరుగుతుందన్నమాట. ఇలా చాలా కాలంగా జరుగుతుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఆలోచించింది, అసలు శిక్ష దేనికి అంటే ఆ నేరస్తుల యొక్క మార్పు కొరకు. అలాంటి మార్పు పొందాల్సినటువంటి ఈ ఖైదీలు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కారణం ఏమిటి అని విచారించినప్పుడు ఆ జైలర్ యొక్క ప్రవర్తన ఖైదీల పట్ల అంత సవ్యంగా బాలేదు. భయంకరంగా టార్చర్ చేస్తూ, హింసిస్తూ, ఒక సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అందుచేత వారు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆలోచించి ఆ జైలర్ని ట్రాన్స్ఫర్ చేసి తిరిగి ఒక కొత్త వ్యక్తిని జైలర్గా వేసింది. అతడు ఛార్జ్ తీసుకున్న కొద్ది నెలలలోనే లేదా కొద్ది రోజులలోనే ఆ జైలు వాతావరణం, ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీల మానసిక పరిస్థితి లేదా వారి ప్రవర్తన అద్భుతంగా మారిపోవడం జరిగింది. తర్వాత సంవత్సరం ఒక్కొక్కరుగా వారు శిక్ష తగ్గించబడిన వారై, మంచి ప్రవర్తన గలవారై వారు విడిపించబడడం జరుగుతుంది. ముందేమో అలా జరిగింది, ఇప్పుడేంటి ఇలా జరుగుతుందని తిరిగి ఎంక్వైరీ చేసినప్పుడు మొదట జైలరు భయంకరమైనటువంటి క్రూరుడు, రెండవ జైలర్ శిక్ష విధించబడిన వారి సహితము తన మాటల చేత, వారి ప్రవర్తన ఆదరణకరమైన తన మాటల చేత, నిజమే నువ్వు తప్పు చేసావు, ఆవేశంలో చేస్తుంటావు, లేదంటే ఏదో ఒక మరి ఆ పరిస్థితుల్లో చేస్తుంటావు, కానీ ఇప్పుడు నీవు మారితే కనుక ప్రభుత్వం నీకేం చేస్తుంది, క్షమాభిక్ష పెడుతుంది, నీకు మరలా జీవించే అవకాశం ఇస్తుంది. నీవు మరలా మరి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఒక మంచి జీవితాన్ని, ఒక నూతన జీవితాన్ని, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశము ప్రభుత్వం నీకు ఇస్తుంది. కనుక నీవు ఇలా జైల్లో మగ్గిపోయి నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు, నీవు మారు, మంచి ప్రవర్తన కలిగి జీవించు అని చెప్పి ప్రభువుని ఎరిగిన, దేవుని ఎరిగిన జైలరు ఆ ఖైదీల యొక్క ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నించాడు. మొదటి జైలర్ యొక్క క్రూర ప్రవర్తన వారిని శాశ్వతంగా నాశనంలోనికి నెట్టేస్తే, రెండవ జైలర్ యొక్క ఆదరణ కలిగించు మాటలు లేదా ఆదరణ కలిగించు ప్రవర్తన లేదా ఆదరణ కలిగించు ఆ అనుభవాలు నశించిపోతున్న ఖైదీలను తిరిగి రక్షించింది. నిజమే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు అనుగ్రహించబడిన ఒక మంచి ఆదరణకర్త. ఎలాంటి ఆదరణకర్త అంటే ప్రియులరా, తను శిక్షించిన వారు సైతం నశించిపోకుండా ఉండాలని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని వారి మేలు కోరిన ఆదరణకర్త.
విడువబడిన తల్లిని చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆదరించినటువంటి ఆదరణకర్త, నశించిపోతున్నటువంటి ఆ దొంగ ఆత్మను పరదేశంలోనికి నడిపించడానికి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పినటువంటి ఆదరణకర్త. అలాంటి ఆదరణకర్తను కలిగిన నీవు నేను కూడా మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి అనుభవాలు వచ్చినప్పటికీ మన అంతరంగంలో విచారపడాల్సిన అవసరం లేదు. మనము చింత పెంచుకుని కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ చింతలన్నిటిలో కూడా ఆయన వింతైన ప్రేమ మనల్ని ఆదరిస్తుంది. మన చింతలన్నిటిని కూడా విడిపించగలిగిన ఆయన గొప్ప ఆదరణ ఆ కీర్తనకారునికి ఏం కలుగు చేసిందటండి? నెమ్మది కలుగు చేసిందట. మొదటి జైలరు యొక్క క్రూరత్వము వారిని చచ్చిపోయేటట్టు చేస్తే, రెండవ జైలరు యొక్క ఆదరణ చచ్చిపోదాం అనుకున్నటువంటి వారి జీవితంలో ఏం కలుగు చేసిందండి? గొప్ప ఆదరణ కలుగు చేస్తుంది. ఈరోజు అలాంటి ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా ఉన్నారన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. 119వ సంకీర్తన 50వ చరణంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలో అదే నాకు. అంటే ఆ వాక్యము ఎలాంటి వాక్యమై ఉండాలి? ఒక వాక్యము ఒక వ్యక్తిని బతికించిందంటే, ఆ వాక్యము ఆ వ్యక్తి యొక్క బాధలలో నెమ్మదిని కలుగు చేసిందంటే, ఆ వాక్యం ఎలాంటి వాక్యమై ఉండాలండి? ఖచ్చితంగా ఆదరణకరమైన వాక్యమై ఉండాలి. ఆ వాక్యం ఇచ్చిన వ్యక్తి ఎవరై ఉండాలి? ఆదరణ కలిగించు కర్త అయి ఉండాలి. మన ఆదరణకర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరము, ఆయన మాట, ఆయన ఇచ్చినటువంటి లేఖనము, వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఈరోజు మన బాధలలో అదే మనకి నెమ్మదిని కలుగు చేస్తుందన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తుంది. ఇక 5వ విషయాన్ని కూడా చూద్దామండి. 146వ సంకీర్తన 9వ చరణం. 146వ సంకీర్తన. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించు. ఆయన ఆదరించేవాడు. ఇప్పటి వరకు 4 విషయాలు చూసాం. గాఢ అంధకారపు లోయలలో మనల్ని ఆదరించేవాడు. రెండవదండి, రోగశయ్య మీద మనల్ని ఆదరించేవాడు. మూడవది, అందరూ ఏకమైన నిన్ను ఒంటరిని చేసిన నీ ఒంటరితనములో ఆయన నిన్ను ఆదరించేవాడు. నాలుగవది, నీ విచారాలలో ఆయన నిన్ను ఆదరించేవాడు. ఇక 5వది, అనాథమైన నిన్ను ఆదరించేవాడు. ఆయన ఎవరిని ఆదరిస్తాడటండి? ఆ వచనములో, ఆ చరణములో, 9వ చరణంలో, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. కొన్నిసార్లు తల్లి తండ్రి లేక నిజముగా అనాథలైన వారు ఉన్నారు. కొన్నిసార్లు అందరూ ఉండి కూడా అనాథలుగా జీవించేవారు కూడా ఉన్నారు. నీవు ఏ రకంగా అనాథమైనా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో అనాథగా మిగిలిపోయినా సరే, ఆయన అనాథమైన నీ పక్షమున నిలిచి వ్యాజ్యమాడి నీకు న్యాయమును చేసే దేవుడు. అనాథమైన నిన్ను ఆయన ఆదుకొని ఆదరించి ఆయన నీకు మేలును అనుగ్రహించే దేవుడు. ఈ కీర్తనకారుడు కూడా ఎవరు రాశారో తెలియదు, కానీ అక్కడ అంటున్నాడు, అనాథలను ఆయన ఆదరించే దేవుడు. నిజమే. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుతాను అన్నటువంటి అదే సందర్భంలో 18వ వచనంలో, నేను మిమ్ములను అనాథలుగా విడువను. నిజమే. ఆయన మనల్ని ఎంత మాత్రము కూడా అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. అనాథలుగా విడిచిపెట్టేవాడు. ఆయన మనకు నాథుడైనాడు. ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. అనాథలముగా జీవిస్తున్న, అనాథలం అన్నటువంటి ఆలోచనతో బతుకుతున్నటువంటి నీ ఎడల, నా ఎడల ఆయన తండ్రిగా, తల్లిగా, తన కృపను చూపించే దేవునిగా మనకు పరిచయం అవుతున్నాడు. అందుకని 66వ అధ్యాయం యెషయా గ్రంథము 13వ వచనములు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నిజమే. అనాథలను ఆయన ఆదరించి ఆదరణకర్త. ఇక 6వ అంశం కూడా చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 7 నుంచి 6 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. క్షమించండి, 7వ అధ్యాయం 6వ వచనం. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను కూడా ఆదరించు. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని కూడా ఆదరించాడు. అక్కడ
ఆ యొక్క సందర్భం 5వ వచనం, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగిను, వెలుపట పోరాటములను లోపల భయములు కలిగి ఉండను. మాసిదోనియాకు వచ్చినప్పటికీ ఈ పౌలు బృందానికి వారి శరీరానికి ఏమాత్రము కూడా విశ్రాంతి లేక ఎటుపోయినా శ్రమ కలిగిందటండి. వెలుపట పోరాటాలు, లోపల భయాలు. వెలుపట పోరాటాలు. ఈరోజు సగటు మానవుని పరిస్థితి ఎలా ఉందంటే కరెక్ట్గా ఇలాగే ఉంది. ఎలా ఉందంటే వెలుపట పోరాటాలు, లోపట భయాలు. లోపల చాలా ధైర్యంగా ఉన్నట్టున్నాం, కానీ మనము చేస్తున్న పోరాటంలో భయము లోపల మనల్ని తొందర పెడుతుంది. ఎటు చూసినా పోరాటాలే. ఇంట్లో పోరాటం, వీధిలో పోరాటం, ఉద్యోగంలో పోరాటం, సమాజంలో పోరాటం, బ్రతికంతా పోరాటమే పోరాటమే పోరాటం. ఈ పోరాటంలో క్షణమైన మనశ్శాంతి లేక ప్రతి క్షణము భయము గుప్పెట్టలో బతుకుతున్నటువంటి అనుభవాలు మనం కలిగి జీవిస్తున్న అనుభవాలలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఇలాంటి ఆదరణ లేని స్థితిలో దేవుడు తీతును పంపించి మమ్మల్ని ఆదరించాడు. ప్రియులారా, కొన్నిసార్లు నేరుగా తానే ఆదరణ ఇస్తాడు. ఇంకొన్నిసార్లు నీ జీవిత పోరాటాలలో ఎవరో ఒకరిని నీకు తోడిచ్చి నిన్ను ఆదరిస్తాడు. జీవిత పోరాటాలలో అలసిపోతున్నప్పుడు, ఇక పోరాడలేక నీవు నశించిపోయే స్థితికి దిగజారిపోతున్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, పౌలు వంటి మహాభక్తుడే వెలుపట పోరాటాలు, లోపట భయాల చేత శరీరానికి విశ్రాంతి లేక అలసిపోయిన సందర్భములు అతనిని ఆదరించడానికి తీతును దేవుడు పంపించాడు. ఈరోజు మనము కూడా మన ఆత్మీయ పోరాటంలో, మన జీవన పోరాటంలో, మన సమాజ పోరాటంలో పోరాడలేక అలసిపోతున్నప్పుడు తీతు వంటి ఎవరో ఒక ఆదరణకర్తను, ఎవరో ఒక కంఫర్టర్ని పంపించి మన ఆర్థిక ఇబ్బందులలో, మన కుటుంబ సమస్యలలో, ఉద్యోగాలలో కలిగినటువంటి తొందరలలో, సమాజంలో ఎదురవుతున్నటువంటి పోరాటాలలో ఖచ్చితంగా దేవుడు మనకి ఆదరణను కలుగు చేసే గొప్ప దేవునిగా వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11, 12 వచనాలలో ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథం, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యునదానా. ప్రయాసతో గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యునదానా, నేను నీలాంఛనములతో నిన్ను కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే ప్రయాస వలన కొట్టబడి, ప్రయాస అనబడే గాలి వాన వలన కొట్టబడి వారు కూలిపోయినటువంటి స్థితి, వారు పడిపోయినటువంటి స్థితి, వారు కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ప్రయాసలో తిరిగి నిన్ను ఆదరించి నిన్ను మరల కడతాను, మరలా నిన్ను నిలవబెడతాను, మరలా నిన్ను బాగు చేస్తాను, నీ బ్రతుకును సరిచేస్తానని ఆయన స్పష్టమైనటువంటి వాగ్దానం చేస్తున్నాను. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసులారా, ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకునేటువంటి ఈ 6 అంశాలలో ఏదో ఒక పరిస్థితులలో ఆదరణ లేక మనము అలాంటిపోతున్నాం. ఏదో ఒక అనుభవములో ఆదరణ కరువై మనము కృంగిపోతున్నాం. ఏదో ఒక సందర్భములో ఆదరణకు నోచుకోలేక మనము కన్నీరు పెట్టుకుంటున్నటువంటి అనుభవాల్లో ప్రతి సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, నీ గాఢాంధకారపు లోయల అనుభవాలలో, లేదంటే నీ ఒంటరితనములో, నీ శ్రమలు, నీ కష్టములు, నీ మరణములో, నీ యొక్క అందరూ ఏకమై నిన్ను తొందర పెడుతున్నటువంటి ఆ పరిస్థితులలో నేను నిన్ను ఆదరించి నిన్ను బలపరుస్తాను, నిన్ను తిరిగి కడతాను, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నిజమే ప్రియులారా, మన పాపం చేత కూలిపోయినప్పుడు కూడా దేవుడు తన ప్రియకుమారుని ద్వారా మనల్ని ఆదరించి, మన పాపానికి ఎలాంటి పరిష్కారం లేనప్పుడు, మన పాపానికి ఎలాంటి ముగింపు లేనప్పుడు, మన పాపము నుంచి మనకి ఎవరు విమోచన కలుగు చేయలేనప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఆదరించి ఆయన శిలువ చేత మన పాపాన్ని ఆయన తీసివేసి ఆయన పునరుద్ధాన అనుభవం చేత తిరిగి మనల్ని ఆదరణకరమైనటువంటి వ్యక్తులుగా మలచినట్లు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు శ్రమ, శిలువ, మరణములు మనల్ని ఆదరించి ఆయన పునరుద్ధానము చేత తిరిగి మనల్ని బ్రతికించి ఆయన సంగతిని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన నీ జీవితంలో ప్రతిదినము ప్రతి క్షణము ఎలాంటి ఆదరణకర్తగా పనిచేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి ఆదరణ మన జీవితంలో దయచేస్తున్నాడంటే, రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనములో ఆయన యందలి విశ్వాసము చేత మనల్ని
ఆదరిస్తాడట. కనుక ఒకరి విశ్వాసము చేత ఒకరు మనము ఆదరణ పొందుతాం. అలాగే రోమాపత్రిక 15:4 అంటాడండి, ఆయన వాక్యము చేత మనల్ని ఆదరిస్తున్నాడట. నిజమే, నీకు ఆదరణ కరువైనప్పుడు మనుషుల మాటలు విని మరింత ధైర్యాన్ని పోగొట్టుకోక దేవుని వాక్యాన్ని ఆశ్రయించు. ఆయన వాక్యములో నీకు ఆదరణ దొరుకుతుంది. తెస్సలోనికి మొదటి పత్రిక 2:16 ఆయన కృపచేత మనం ఆదరించబడతామటండి. నిజమే, నశించిపోతున్నటువంటి మనల్ని మన అర్హత చూడనటువంటి ఆయన ప్రేమ చేత కృపచేత మనల్ని బ్రతికించాడు. ఈరోజు ఈ కంఫర్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన కృప వలన మాత్రమే మనం పొందుకున్నాం. చివరిగా కొరింథీ 2వ పత్రిక 1:5 కొరింథీ 2వ పత్రిక 1:5 మనం చదువుకున్నటువంటి మూల వాక్యం, ఈనాటి వాక్యం, క్రీస్తు వలన ఆదరణ లభిస్తుందట. నిజమే, మన పాపముల చేత ఆదరణ లేక మనము చచ్చిన వారమై ఉండగా యేసు క్రీస్తునందు దేవుని ప్రేమ ఈరోజు మనల్ని ఆదరించి బతికించింది. కనుక ఇలాంటి ఆదరణకర్తను కలిగి ఉన్న మనము పొందుకున్న ఆదరణ లేని అనేకులకు మనము పంచాలి. ఇక్కడ పౌలు చెబుతున్నటువంటి ఆదరణకర్తను పరిచయం చేసే ఈ అనుభవములు ఆయనకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, మేము మా శ్రమలలో మిమ్మల్ని ఆదరిస్తున్నాం, మా ఆదరణలో కూడా మా ఆదరణ మీకు తిరిగి మరలా పంచుతున్నాం. మేము శ్రమ పడుతూ సువార్త వలన మిమ్మల్ని ఆదరించాం, అలాగే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆదరణ ద్వారా కూడా మిమ్మల్ని ఆదరించాం. మన శ్రమలలో ఆదరణ పొందుకున్న నీవు అది లేని అనేక నశించిపోతున్నటువంటి వారికి యేసుక్రీస్తు శిలువ ప్రేమ చేత నీవు ఆదరించి రక్షించగలిగితే ఆయన నామము నీ ద్వారా మహిమపరచబడుతుంది. అదే ఈరోజు మన ఎడల ఆయన ఆశిస్తున్నటువంటి ఫలితము అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. కనుక ఆదరణకర్త అయిన క్రీస్తు ద్వారా ఆదరించబడిన మనం అది లేని అనేకులకు మనము ఆదరణకరంగా మరి పని చేయాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మన జీవితంలో అనుగ్రహించి ఆదరణ పొందిన మన చేత అనేకులను ఆదరించేలాగన మనల్ని నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి, మీ కొందనాలు ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, మీరు ఆదరణకర్తమైన దేవుడవు. మా జీవితంలో ఏ స్థితికైనా మీరు మమ్మల్ని ఆదరించగలిగిన దేవుడు. గాఢాంధకారపు అనుభవాలలో మమ్మల్ని ఆదరించగలిగిన వాడవు. మరణ శయ్య మీద ఆదరించగలిగిన వాడవు. అందరూ ఏకమే మమ్మల్ని ఒంటరిని చేసినప్పుడు ఆదరించగలిగిన వాడవు. మా అంతరంగం ముందు విచారములు హెచ్చినప్పుడు మమ్మల్ని ఆదరించగలిగిన వాడవు. అయ్యా, మేము అనాథలం అయిపోయినప్పుడు ఆదరించగలిగినటువంటి దేవుడవు. అయ్యా, ఇదిగో ప్రభా, మా జీవితంలో సుఖము లేనటువంటి స్థితిలో మేము శ్రమల పాలైనప్పుడు మమ్మల్ని ఆదరించేవాడవు. అట్టి ఆదరణను పొంది మీకు ఆత్మచేత బలపరచబడిన మేము మీ వాక్యం చేత దర్శించబడి అట్టి ఆదరణ లేని అనేకులను ఆదరించు పాత్రను, అయా రక్షణ పాత్రను మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎన్న వాక్యము మీరు మా ఆదరణకర్త అన్న సత్యాన్ని గ్రహించి మేము అనేకుల ఎడల ఆదరణకరంగా ప్రవర్తించడానికి ఫలింపచేయమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగు.